సూపర్ ఎలినినో ప్రభావంతో గోదావరికి వరద ఉధృతి భారీగా తగ్గిన నేపథ్యం కనిపించింది మొన్నటి వరకు. అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గోదావరికి ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూడా భద్రాచలం వద్ద దాదాపు 48 అడుగుల స్థాయికి చేరిన నీటి మట్టంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడ కనుక 53 అడుగుల స్థాయి కనుక చేరే అవకాశం ఉంటే కనుక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో సుమారు 11 లక్షలకు పైబడిన క్యూసెక్కుల వరద నీటిని అయితే దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి దేవీపట్నంలో గండిపోచమ్మ గుడి ఇప్పటికే కూడా నీట మునిగింది. ఆ ప్రాంతానికైతే ఎవరిని కూడా సందర్శకులు రాకుండా కూడా అధికారులు కట్టడి చేశారు. మరోపక్క ఏజెన్సీ ప్రాంతమైనటువంటి రంపచోడవరం తదితర ప్రాంతాలలో అయితే వాగులు వంకలు పొర్లి పొంగుతున్నాయి. చికెన్ మసాలా పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువైపుగా సందర్శకులను అయితే పూర్తిగా నిషేధించామని కూడా అధికారులు చెప్పారు. మరోపక్క ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి అదే స్థాయిలో దిగువకు ప్రవహిస్తుండటంతో కూడా ఇక్కడ అధికారులను కూడా అప్రమత్తమయ్యారు. ఈ ధవళేశ్వరం వద్ద ఇప్పటికే కూడా 6.80 అడుగుల స్థాయి నీటి మట్టానికి అయితే వరద ఉధృతి చేరింది. దీంతో దిగువకు 4.35 లక్షల వరద నీటిని అయితే సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రవహించే గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి నదీ పాయలైతే ఇప్పటికే కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అప్రమత్తం చేశారు అధికారులను. అత్యవసర సమీక్ష సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి, సెలవులు పూర్తిగా రద్దు చేస్తున్నాము, లంక ప్రాంత ప్రజలు అంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నటువంటి లంక ప్రాంత ప్రజలు పూర్తిగా అప్రమత్తం చేయాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క దానికి కావాల్సిన వరదలను ఎదుర్కొనేందుకు ఎటువంటి అత్యవసర సామగ్రి ఉంటుందో అటు వైద్యం కానీ ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని శాఖలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్లాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడైతే ధవళేశ్వరం వద్దకు 6,80,000 క్యూసెక్కుల వరద నీటి చేరిన నేపథ్యం కనిపిస్తుందో భద్రాచలం వద్ద కూడా ఇది రేపటికి భారీ స్థాయిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూడా 11,54,000 క్యూసెక్కుల వరద నీరు ఇది భారీ స్థాయిగానే చేరుకుంటున్నట్టు అంచనాలు ఉన్నాయి. దీంతో కూడా దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటి ప్రవాహంతో ఈ నదీ పాయలైతే పొంగి ప్రవహిస్తున్నాయి. వశిష్ట నదీ పాయను ఆనుకుని ఉన్నటువంటి అటు పీగన్నవరం నియోజకవర్గం కానీ రాజోలు నియోజకవర్గంలో కానీ అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. మరోపక్క పీగన్నవరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గంటి పెదపూడి తాత్కాలిక గట్టు అయితే గండిపడింది. దీంతో 4 గ్రామాలు పీగన్నవరం మండల పరిధిలోకి వచ్చే 4 గ్రామాలైనటువంటి గంటి పెదపూడి, బూరుగులంక, అరిగిలవారి పేటతో పాటు మరొక గ్రామానికి రాకపోకలు స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ నాటు పడవలు ఏర్పాటు చేసిన అధికారులు వారిని రాకపోకలు సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోపక్క వరద ఉధృతి కనుక భారీగా పెరిగితే కూడా ఈ ప్రాంతానికి నాటు పడవల ద్వారా వెళ్ళే సదుపాయాలను కూడా తాత్కాలికంగా నిలుపుదల చేసి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని కూడా అధికారులు చెప్పారు. మరోపక్క అటు గౌతమి నదీపాయ యానం వైపుగా ప్రవహించే నదీపాయి కానుకుని ఉన్నటువంటి మధ్యలో కోటిపల్లి, ముక్తేశ్వరం ఈ పడవ దాటింపుల విషయంలో మాత్రం అధికారులు అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే కూడా అక్కడ వరద నీరు లంక ప్రాంతానికి పూర్తిగా పోటెత్తడంతో అటువైపుగా ముక్తేశ్వరం నుంచి కోటిపల్లి వైపుగా, కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వచ్చే రాకపోకలు సాగించే పంటును నిలిపివేశారు అధికారులు. ఎందుకు ఏ ప్రమాదమైనా సంభవించే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క అత్యంత దూరంగా వీళ్ళు ద్విచక్ర వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది, కార్ల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది పంటి దగ్గరికి వెళ్ళాలంటే. ఈ నేపథ్యంలోనే అక్కడ వరద ఉధృతి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అది తాత్కాలికంగా మూసివేశారు. ఈ రోజు నుంచి శుక్రవారం నుంచి పూర్తిగా కూడా పంటు రాకపోకలను నిలుపుదల చేశారు. మరోపక్క వశిష్ట నదీపాయికి వరద ఉధృతి పోటెత్తుతున్నప్పటికీ కూడా నరసాపురంలో అయితే పంటు దాటింపులు అయితే తాత్కాలికంగా సాగుతున్నాయి. మరపడవల ద్వారా సాగించే కొన్ని రేవులు అయితే ఉన్నాయి. కరవాక వాడల రేవు కానీ, బెండమూలంక, గోగనమఠం రేవులు కానీ తాత్కాలికంగా నిలుపుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మొన్నటి వరకు కూడా ఎలినినో ప్రభావంతో జూలై మొదటి వారంలోనే
ఈ ప్రాంతానికి వరద ఉధృతి భారీ స్థాయిలో వచ్చే అవకాశాలు ఉండేవి. కానీ ఈ ఏడాది మాత్రం జూలై ఆఖరి వారం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వరద ఉధృతి లేకపోవడం మనం చూడొచ్చు. దీంతో కూడా అంటే ధవళేశ్వరం వద్దకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఫ్లో ఎప్పుడైతే తగ్గిందో దిగువకు కాలువలకు సరిపడే నీటిని వదలలేని పరిస్థితుల్లో ఉన్నామని కూడా రైతులు మొన్నటి వరకు ఆవేదన వ్యక్తం చేశారు. వదలలేకపోవడంతో ఆ అధికారులు అయితే కూడా కాలువలకు ధవళేశ్వరం వద్దకు గోదావరి ఇన్ఫ్లో తగ్గడంతో కాలువలకు సరిపడా సామర్థ్యం నీటిని మేము చాలా జాగ్రత్తగా వినియోగించాల్సి వస్తుందని కూడా అధికారులు చెప్పారు. దీంతో కూడా ఖరీఫ్ పంటకు అంటే మునిపెన్నడూ లేని విధంగా అత్యంత నీటి కొరతనైతే రైతులు ఎదుర్కొన్నారు. దీంతో కూడా చాలా చోట్ల నారుమళ్ళీ వేసిన రైతులు అలానే వదిలేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, ఆందోళన పట్టారు. అంతేకాకుండా కొంతమంది ఇరిగేషన్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే తాజాగా ఎలినినో ప్రభావం పరిస్థితులను దాటుకుని ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఇటువైపుగా వస్తున్న వరద ఉధృతి భారీగా పెరుగుతుండడంతో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ధవళేశ్వరం దగ్గర ప్రస్తుతం అయితే 6.80 అడుగుల స్థాయికి నీటి మట్టం చేరడంతో ఇది 2 రోజులు గడిస్తే కనుక మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి అనూహ్యంగా వరద పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. దీంతో దిగువన ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రవహిస్తున్నటువంటి గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి నదీపాయలు. వృద్ధ గౌతమి అంటే పుదుచ్చేరి యానానికి ఆనుకుని అటు ఐపోలవరం మండలానికి ఆనుకుని ప్రవహించే నదీపాయను వృతగౌతమి అంటారు. అక్కడ కూడా భారీ స్థాయిలో వరద ఉధృతి పరవళ్ళు తొక్కుతూ సముద్రం వైపుగా ప్రవహిస్తుంది. అంటే ఇప్పటికే 6 లక్షలకు పైబడిన క్యూసెక్కులు వరద నీటిని అయితే దిగువకు వదులుతున్నారు అధికారులు. ఈ స్థాయి 10 లక్షలకు చేరే అవకాశాలు రేపు రాత్రికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీంతో గనక అంటే ఇక్కడ ధవళేశ్వరం వద్ద గనక వరద ఉధృతి భారీగా పెరిగితే గనుక అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవేలి మండల పరిధిలోకి వచ్చే తొగరపాయ కాజ్వే కానీ అటు పశ్చిమ గోదావరి పీగన్నవరం మండలాలను కలిపే కనకాయిలంక కాజ్వే కానీ ఇటు ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి అప్పనపల్లి కాజ్వే కానీ నీట మునిగే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అయితే అప్రమత్తమయ్యి అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికీ కూడా సెలవులు రద్దు చేశామని చెప్పారు. లంక పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వరదలు గనక పోటెత్తితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అదేవిధంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు, ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు గురించి సమీక్ష నిర్వహించి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్. ఆచి చికెన్ మసాలా.